ప్రతి వీక్ ఒక కార్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, ఈసారి టాటా పంచ్ ఈవీ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకున్నా. ఎందుకంటే ఇట్ ఈస్ లో బడ్జెట్ కార్, సేఫ్టీ వైజ్ కూడా 5 స్టార్ రేటింగ్ తోటి ఉంది. చాలా మంది మీకు టెక్ రివ్యూస్ అనేవి ఆల్రెడీ చూసుంటారు. నేను ఇచ్చేది ఫైనాన్స్ రివ్యూ. సో ఇందులో ఈ కార్ కొనడానికి అసలు ఎంత కాస్ట్ అవుతుంది, దీని ప్రైసింగ్ ఏంటి, వేరియంట్స్ ఏంటి, హౌ మచ్ ఈఎంఐ యూ షుడ్ పే, ఈ కార్ కొనాలంటే లో ఎండ్ వర్షన్ లో ఎంత ఈఎంఐ పే చేయాలి, హై ఎండ్ వర్షన్ లో ఎంత ఈఎంఐ పే చేయాలి, హౌ మచ్ ఇన్కమ్ యూ షుడ్ హ్యావ్, అసలు ఈ కార్ ఓన్ చేసుకోవాలంటే మీ ఇన్కమ్ ఎంత ఉంటే హ్యాపీగా మీరు ఓన్ చేసుకోవచ్చు పెద్ద ఇబ్బందులు పడకుండా అనేది. దేర్ ఈస్ అ హిడెన్ కాస్ట్. జనరల్ గా ఒక కార్ కొంటే దాని తర్వాత చాలా కాస్ట్లు ఉంటాయి, ఆ కాస్ట్లు ఎంత అవుతాయి అనేది. అండ్ యాక్చువల్ గా మీరు ఒక లంసమ్ అంటే మీరు డిలే చేసి ఒక 3 years 4 years 5 years లో కొందామని అనుకుంటే కొంచెం డిలే చేస్తే ఎంత ఇన్వెస్ట్మెంట్ ఇప్పటి నుంచి చేయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టోటల్ కాన్సెప్ట్ అంతా ఇది. సో దీనిలో డీటెయిల్ గా అండర్స్టాండ్ చేయడానికి లెట్స్ గో ఇన్ టు ద ప్రోగ్రామ్. వాట్ ఈస్ ద ప్రైసింగ్ అండ్ వేరియంట్స్? ఇప్పుడు మనం కార్ వాలే వెబ్సైట్ కి వచ్చాము. ఇందులో డిఫరెంట్ వేరియంట్స్ మీరు చూడొచ్చు. ఎలక్ట్రిక్ అండ్ ఆటోమేటిక్ అనేది బై డిఫాల్ట్ ఉంది. సో స్మార్ట్ 3.3 అనేది 10,51,000 దగ్గర ఉంది. సో 10 lakh ఇక్కడ 11 lakh ఇవి చూద్దాం. జస్ట్ నేను ఒక 12 lakh అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 11.81 lakhs అండ్ బంజారా హిల్స్ హైదరాబాద్ పెట్టాను. అండ్ ఈవెన్ హై అండ్ వర్షన్ 15.34 lakhs కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇన్ బిట్వీన్ మీకు అండర్స్టాండింగ్ అనేది బెటర్ గా ఉంటుంది. ఫస్ట్ వచ్చేటప్పటికి మీకు స్మార్ట్ 3.3 అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీని కాస్ట్ వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్ 12 lakh అనేది ఉంది. ఇక్కడ ఫ్యూ ప్రైసింగ్ బ్రేకప్ మీరు చూసుకుంటే కనుక ఎక్స్ షోరూమ్ ప్రైస్ 11,14,000 అండ్ రిజిస్ట్రేషన్ వచ్చేటప్పటికి 1,650 రూపీస్ అండ్ ఇన్సూరెన్స్ వచ్చేటప్పటికి 52,370 రూపీస్ అనేది ఉంది. అదర్ ప్యాకేజెస్ మొత్తం కలిపి 11,81,000 అయింది. సో ఆన్ యావరేజ్ మనం చూసుకుంటే 12 lakh అనేది అవుతుంది. సో టోటల్ కార్ ఇది లో ఎండ్ లో. అదే హై ఎండ్ లో చూసుకుంటే కనుక ఇక్కడ 15 lakh వర్షన్ సెలెక్ట్ చేస్తున్నాను, 15.34 lakhs. సో దీనికి మనకి ఎంత అవుతుంది అనేది ప్రైస్ బ్రేకప్ చూద్దాం. సో ఇక్కడ ప్రైస్ బ్రేకప్ చూడొచ్చు. ఎక్స్ షోరూమ్ వచ్చేటప్పటికే 14,50,000 అప్రాక్సిమేట్ అండ్ ఆల్ టుగెదర్ రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ అన్ని చూసుకుంటే కనుక 15.3 lakhs అనేది అవుతుంది, అంటే 15.5 lakhs. నౌ లెట్స్ చెక్ హౌ మచ్ ఈఎంఐ యూ షుడ్ పే టు ఓన్ దిస్ కార్. సో ఇక్కడ ఈఎంఐ క్యాలిక్యులేటర్ అనేది ఒకటి ఉంది కదా, నేను మళ్ళీ ఫస్ట్ వర్షన్కి వెళ్తున్నాను, 3.3 వర్షన్కి. ఇక్కడ ఈఎంఐ క్యాలిక్యులేటర్ అనేది నేను క్లిక్ చేశాను. ఇక్కడ చూద్దాం. సో మీ దగ్గర 1,50,000 డౌన్ పేమెంట్ ఉండే, ఓకే, ఒక 1,50,000 అనేది మీరు డౌన్ పేమెంట్ కట్టారు. ఒక 5 years లోన్ పెట్టుకుంటే కనుక 10% వడ్డీ లెక్కన మనం చూడొచ్చు. ఇక్కడ 21,911 అంటే 22,000 అప్రాక్సిమేట్ ఈఎంఐ అనేది మీరు 5 years పాటు పే చేయాల్సి ఉంటుంది. అదే మీరు 7 years అని అనుకోండి, 17,120 రూపీస్ అప్రాక్సిమేట్ 17,000 మీరు 7 years పాటు ఈఎంఐ పే చేస్తే కనుక మీరు ఇది ఓన్ చేసుకోవచ్చు. సో డౌన్ పేమెంట్ అనేది జస్ట్ 1.5 lakh మాత్రమే పెట్టాను. అదే మీరు డౌన్ పేమెంట్ 2 lakh పెట్టుకున్నారనుకోండి కొంచెం తగ్గుతుంది. అదేంటంటే 1,690 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. అదే ఇక్కడ 5 years అనుకుంటే కనుక 20,848 రూపీస్ అనేది మీరు పే చేయాలి. సో కొంచెం డౌన్ పేమెంట్ 2 lakh దాకా వెళ్ళడానికి ట్రై చేయండి అండ్ మోర్ దాన్ దట్ బెటర్, ఇంకా తక్కువ లోన్ ఈఎంఐకి వెళ్తే బెటర్. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక దీని ప్రిన్సిపల్ అమౌంట్ అనేది 9.8 lakhs అవుతుంది అండ్ ఇంట్రెస్ట్ వచ్చేటప్పటికి 2.69 lakhs, టోటల్ వచ్చేటప్పటికి 12.5 lakh అనేది మనం పే చేస్తున్నాం. ఇది ఈఎంఐలో. నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ఈఎంఐ వర్షన్ ఆఫ్ ద హై ఎండ్ వర్షన్. సో హై ఎండ్ వర్షన్ 15.34 lakhs కదా. సో ఇది మనం చూసుకుంటే కనుక ఇక్కడ నేను ఒక 3 lakh డౌన్ పేమెంట్ కట్టాను అని అనుకుందా. సో 3 lakh డౌన్ పేమెంట్ కట్టి రిమైనింగ్ అమౌంట్ నేను ఈఎంఐకి వెళ్తే కనుక 26,217 రూపీస్ అనేది నేను 5 years పాటు ఈఎంఐ కడితే ఈ కార్ నాకు ఓన్ అవుతుంది. ఓకే, ఇది 5 years పాటు 10% వడ్డీ లెక్కన నేను ఇక్కడ చూసాను. సో అదే మీరు ఇది 7 years పెట్టుకుంటే కనుక 20,484 రూపీస్ అనేది ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది ఎవ్రీ మంత్ ఫర్ 7 years. ఓకే, నెక్స్ట్ సెక్షన్ హౌ మచ్ ఇన్కమ్ యూ షుడ్ హ్యావ్ టు ఓన్ దిస్ కార్. ఈ సెక్షన్ ఇప్పుడు చూద్దాము. సో జనరల్ గా ఏంటంటే మీ ఇన్కమ్ అనేది 5x ఆఫ్ యువర్ ఈఎంఐ అనేది ఉండాలి జనరల్ గా. అంటే మీ మంత్లీ ఇన్కమ్ అనేది 5x ఆఫ్ ఉండాలి. అంటే మీరు ఒక 25,000 ఈఎంఐ కడుతున్నారు, ఒక 20,000 కడుతున్నారు అంటే కనుక ఒక 1 lakh రూపీస్ మీకు శాలరీ ఉంటే దెన్ యూ కెన్ అఫోర్డ్ దిస్ కార్ అనేది దీని క్యాలిక్యులేషన్. ఇక్కడ మీరు చూడొచ్చు 50,000 మీరు మంత్లీ ఇన్కమ్ ఉంటే కనుక బెటర్ అవాయిడ్ దిస్ కార్, నెవర్ బై దిస్ కార్. అదే మీ ఇన్కమ్ అనేది 75,000 దాకా ఉంటే కనుక మీరు ఏదైనా యూజ్డ్ కార్ ప్రిఫర్ చేయడం బెటర్. ఇందులో టాటా పంచ్ లోనే ఏదైనా యూజ్డ్ కార్ ప్రిఫర్ చేయడం బెటర్. బట్ మీ ఇన్కమ్ అనేది 1 lakh అండ్ అబవ్ ఉంటే కనుక ఇంటి
ఎంట్రీ వేరియంట్స్ అంటే తక్కువ వర్షన్లోది మీరు చేయొచ్చు. కొంచెం లాంగర్ టెన్యూర్ పెట్టుకుని ఒక 7 years పెట్టుకుని వర్కౌట్ చేయొచ్చు. మీ ఇన్కమ్ 1 lakh ఉంటే కనుక. సో 75,000 ఉంటే యూజ్డ్ కార్, 50,000 నుండి అవాయిడ్, 1 lakh ఉంటే కనుక ట్రై ఫర్ లో ఎండ్ వర్షన్. అదే 1.2 lakh 1.5 lakh అలా పైన ఉంటే కనుక మీ ఇన్కమ్ అనేది పర్ మంత్ కి. సో యూ కెన్ బై దిస్ కార్ డూయింగ్ హార్డ్ వర్క్. ఓకే, నేను ఆల్వేస్ చెప్పే ఒక ఇంపార్టెంట్ కొటేషన్ ఉంటుంది, అదేంటంటే మనము లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి స్ట్రగుల్ అవ్వకూడదు. సో మనం ఏదైనా కానీ మన రేంజ్ లో ఉండేది, మన కంఫర్ట్ లెవెల్లో ఉన్నాయే మనం కొనుక్కోవాలి. వేరే వాళ్ళు ఏదో వేరే కార్ కొన్నారు నేను కొనేస్తాను ఆ టైప్ లో మీరు అనుకోవద్దు. ట్రై టు ఫైండ్ రైట్ కార్ ఫర్ యూ. దీని హిడెన్ కాస్ట్ ఎంత అనేది మనం చూద్దాం. ఇట్స్ సెక్షన్ 4. సో జనరల్ గా ఇన్సూరెన్స్ కాస్ట్ అనేది 25,000 to 35,000 అనేది ఉంటుంది. అండ్ మెయింటెనెన్స్ అనేది జనరల్ గా ఈవీ కార్ వెహికల్స్ కి చాలా తక్కువ ఉంటుంది. బట్ స్టిల్ ఒక 10,000 రూపాయలు per annum మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఛార్జింగ్ సెటప్ కి వీటికి మీరు ఒక స్టార్టింగ్ లోనే కొంటున్నారు అంటే ఛార్జింగ్ సెటప్ కి ఒక 20,000 30,000 దాకా అవుతుంది. ఎలక్ట్రిక్ కాస్ట్ వచ్చేటప్పటికి 1 to 2 rupees మధ్యలో మనం ఎలక్ట్రిసిటీ అనేది వస్తుంది కాబట్టి అది మనం ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఉంటాయి. ఇంక జనరల్ గా టైర్స్ కానీ యాక్సిడెంటల్ రిపేర్స్ కానీ ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి. ఇవన్నీ మనం మెయింటెనెన్స్ కింద చూసుకోవచ్చు. బట్ యాజ్ ఇట్ ఈస్ ఎ లో ఎండ్ కార్ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది అంత ఎక్కువ ఉండదు కాబట్టి మీరు మేనేజ్ చేయొచ్చు. పర్ యానం మీరు ఒక 30,000 50,000 పక్కన పెట్టుకుంటే దీనికి మెయింటెనెన్స్ కి సరిపోతుంది. సో మెయిన్ డైరెక్ట్ కాస్ట్ కాకుండా ఆల్టర్నేట్ కాస్ట్లు అనేవి ఇవి ఉంటాయి అన్నమాట. సో కార్ ఓనర్షిప్ అనేది ఇట్స్ నాట్ అబౌట్ వన్ టైం, ఇట్స్ అ మంత్లీ కమిట్మెంట్ ఈవెన్ ఆఫ్టర్ బయింగ్. ఎందుకంటే మనం దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది ఆఫ్టర్ బయింగ్ ద కార్. సో మీరు అప్గ్రేడ్ అవుదామని అనుకుంటే దట్ ఈస్ ఓకే. బట్ లేదు నేను ఒక 3 years ఆర్ 5 years వెయిట్ చేస్తానంటే కనుక నెక్స్ట్ సెక్షన్ లో నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లంసమ్ ఆర్ ఎస్ఐపి యూ మస్ట్ ఇన్వెస్ట్ టు ఓన్ దిస్ కార్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఈఎంఐ. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ టెన్యూర్ ఇప్పుడు 3 years లో కొందామని అనుకుంటున్నారు అనుకోండి. నెక్స్ట్ 3 years లో ఒక 15% per annum వడ్డీ వచ్చే ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ లో కానీ లేదంటే ఎనీ అదర్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్ లో కానీ మీరు ఇన్వెస్ట్ చేస్తే ఎంత ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేయాలనేది నేను చెప్తాను. ఇప్పుడు అదేంటంటే మీది 10 lakh టార్గెట్ అని అనుకుంటే కనుక అప్రాక్సిమేట్ 24,000 మీరు మంత్లీ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి నెక్స్ట్ 3 years పాటు. అదే మీరు 12 lakh టార్గెట్ పెట్టుకుంటే కనుక 29,000 per month ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది 3 year పీరియడ్ కి. అదే మీరు 5 year టెన్యూర్ పెట్టుకున్నాను నేను నెక్స్ట్ 5 years తర్వాత కార్ కొందామని అనుకుంటే సో 10 lakh వచ్చేటప్పటికి మీరు 13,500 ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేయాల్సి ఉంటుంది. అదే 12 lakh పెట్టుకుంటే కనుక 16,000 rupees per month ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మీరు ఈ కార్ని ఓన్ చేసుకోవచ్చు. ఓకే, అదే లంసమ్ అని అనుకోండి. జనరల్ గా మనం లంసమ్ క్యాలిక్యులేషన్స్ చూస్తే ఇట్ విల్ డబల్. అంటే మీరు ఒక 5 lakh ఇప్పుడు పెట్టగలిగారు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అంటే విత్ ఇన్ 5 years ఇట్ విల్ బి డబల్డ్. సో 10 lakh అవుతుంది 5 lakh అలా. సో దట్ యూ కెన్ బై ద కార్ వితౌట్ ఎనీ ఈఎంఐ. బట్ దానికి ఏంటంటే కొంచెం పేషెన్స్ ఉండాలి. అదే మీరు ఇంకా హై ఎండ్ వర్షన్ 15 lakh అనుకున్నారు అనుకోండి, ఒక 7.5 lakh దాకా మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది వన్ టైం లంసమ్. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 5 years అది డబుల్ అవుతుంది. సో దట్ యూ కెన్ బై దట్. సో డబుల్ అవ్వడానికి మీరు ప్రాపర్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. ఏదో అది మ్యూచువల్ ఫండ్స్ అయినా రికరింగ్ డిపాజిట్ అయినా లేదన్నా వేరే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్ అయినా కానీ రైట్ ప్రొడక్ట్ చూసుకుని మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే ఈ కార్ ఓన్ చేసుకోవడం పాసిబుల్ అవుతుంది. సో చూజ్ యువర్ బెస్ట్ ఆప్షన్ ఫర్ ఓనింగ్ ఏ కార్. అండ్ నా రికమెండేషన్ జస్ట్ కొంచెం డిలే చేస్తే బెటర్ అండ్ ట్రై టు అక్యుములేట్ మోర్ క్యాపిటల్ డౌన్ పేమెంట్ కి. దాని తర్వాత పర్చేస్ చేయండి. First, try to focus on financial freedom so that it will help you in owning the things without any EMI. Okay, next ఏం కార్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారు అనేది నాకు ఇక్కడ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దట్ కార్ నెక్స్ట్. థ్యాంక్ యూ.